అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సాహిత్య సాంస్కృతిక రాష్ట్ర సంస్థ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ కూరెళ్ల విఠలాచారి సార్ గారు వ్యవస్థాపనలు అయినటువంటిది. మా యొక్క అధ్యక్షులు మోటే సత్తయ్య గారు, బడుగు శ్రీరాములు గారు. మేము ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి కరోనాలో మాకు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చౌటుపల్లకు చెందినటువంటి సిసేరి గోవర్ధన్ గారిని, బాసరా వైస్ ఛాన్సలర్ గారిని ఆహ్వానించాము. ఎంతో మందిని అందరినీ గౌరవించి, సన్మానించి, సత్కరించి అక్షర సేవ చేసినటువంటి వాళ్లకు, సమాజానికి సేవ చేసినటువంటి వాళ్లకు, పద్యాలు రాసినటువంటి వాళ్లకు ప్రోత్సాహక బహుమతులు ప్రతి ఒక్క రంగంలో వారిని మేము గుర్తించి, వారిని స్క్రూటినీ చేసి ఇంకా కూడా వాళ్ళకు అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ తరఫున మేము ఇప్పుడు మా గురువు గారికి జాతీయ పురస్కారం వచ్చింది. రేపు ఏప్రిల్లో అమెరికా నిర్వహిస్తున్నటువంటి తెలుగు మహాసభలో కూడా వెళుతున్నారు. చౌటుపల్ల ప్రాంతంలో కాకుండా మనకు ఒక జిల్లాలే కాకుండా రాష్ట్రం దాటి, ఎల్లలు దాటి, మన భారతదేశం దాటి మా అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ తెలుగును పరిడవించాలని చేసేటటువంటి ప్రయత్నంలో మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఆశిస్తున్నాం. పరిపుష్టమైనటువంటి ప్రాకృతం నుంచి వచ్చిన, సంస్కృతం నుంచి వచ్చిన అత్యంత గొప్పదైన భాష మన తెలుగు. మన తెలుగు భాషలోనే అవధాన ప్రక్రియ ఉంది. ప్రపంచంలో ఎక్కడ అవధాన ప్రక్రియ లేదు, ఒక తెలుగు భాషలో అవధాన ప్రక్రియ ఉంది. తెలుగు భాషలో ఉన్నటువంటి ఛందస్సు, నుడికారాలు, మాండలికాలు ఏ భాషలో లేవు. భాష మరుగున పడిపోతుంది. దయచేసి మీ అందరికీ తెలుగు భాషను రక్షించుకుందాం, తెలుగు భాషను రక్షించుకుందాం. తెలుగు భాష కోసం, తెలుగు భాష మన ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ తెలుగు మనం తప్పకుండా పెట్టాలి. నువ్వు ఎన్ని కోట్ల రూపాయల ఒక ఫీజు కట్టినా అలా తెలుగు మాత్రం తప్పకుండా ఉండాలని, మన అమ్మ భాష బతకాలి, మన తల్లి భాష బతకాలి, తెలుగు భాష బతకాలి. తెలుగు భాష కోసం ఎంతో మంది పరితపించారు. ఇది ఈ భాషను మన సంస్కృతిలో ఒక ఉచ్చరిస్తే, ఒక ఆ నుంచి క్ష వరకు ఉచ్చరిస్తే వేద ప్రకారంగా మనకు ఎట్లా అవుతుంది, మన శరీరంలో ఎలాంటి అనేది ఉంది, సైంటిఫిక్ గా నిరూపించినటువంటి భాష తెలుగు. ఈ తెలుగు భాషను మనం రక్షించుకుందాం. అక్షర కళాభారతి సాహిత్య సాంస్కృతిక సంస్థ తరఫున మీ అందరికీ మరో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగు, జై తెలుగు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.